ఓకే, కంటిన్యూటీలో 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫైండ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఆఫ్ ఫంక్షన్ వేర్ ఈజ్ ఫైండ్ ఫంక్షన్. ఫంక్షన్ లో అన్ని పాయింట్స్ దగ్గర డిఫైన్ అంట. ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుందో లేదంటే డిస్కంటిన్యూ అవుతుందో ప్రూఫ్ చేయాలి. ఇది అన్ని పాయింట్స్ దగ్గర. ఓకే, వీటిని పీస్ ఆఫ్ ఫంక్షన్స్ అంటాం. లాస్ట్ క్వశ్చన్ లో మీరు అంటే 5th క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వీటిని పీస్ ఆఫ్ ఫంక్షన్స్ అంటామని. ఓకే, 5th క్వశ్చన్ ఏంటిది? ఎక్స్ వాల్యూ 0 కానీ ఎక్స్ వాల్యూ 1 కానీ ఎక్స్ వాల్యూ 2 కానీ ఇలా ఏదో ఒక ఎక్స్ వాల్యూ ఏదో ఒకటి ఇచ్చే ఒక నెంబరు, ఆ నెంబర్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయమండు. ఓకే, 6th క్వశ్చన్ అలా కాదు, ఓవరాల్ గా ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ అని తీసుకోవచ్చు. ఓకే, ఏ పాయింట్ అని తీసుకోవచ్చు, ఆ పాయింట్ దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో, లేదంటే డిస్కంటిన్యూ అయితే ఏ పాయింట్స్ కాడ డిస్కంటిన్యూ అవుతుందో అది ప్రూఫ్ చేయమంటుండు. ఓకే, చూడండి, ముందు క్వశ్చన్ మనము సాల్వ్ చేయటం కంటే క్వశ్చన్ ని అర్థం చేసుకోవటంలో ఇంపార్టెంట్ చేయాలి ఎక్కువ. ఓకే, ఎందుకంటే ఇలాంటి అంటే 6th నుంచి 18 క్వశ్చన్స్ దాకా సేమ్ ఏ మోడల్ క్వశ్చన్స్. ఓకే, ఇలాంటి ఈ క్వశ్చన్స్ ఏ విధంగా మనం చేయాలో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం ఈ విధంగా. ఓకే, దీన్ని మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఏనండి. మీకు క్వశ్చన్ అర్థం కావటం కోసం నేను ఒక కాన్సెప్ట్ ని చెప్తున్నా. కాన్సెప్ట్ అని లేదు, ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఇక్కడ 0 1 2 3 4 5 6 -1 -2 ఈ విధంగా ఇట నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇట 0కి లెఫ్ట్ సైడ్, 0కి రైట్ సైడ్ ఇట పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, 0 కూడా ఉంటుంది. ఓకే, ఈ మొత్తాన్ని మనం రియల్ లైన్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇట ఈ విధంగా ఈ విధంగా దీని మొత్తాన్ని మనం రియల్ లైన్ అంటాం. క్లియర్? ఇప్పుడు చూడండి, ఈ రియల్ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకోవచ్చు. ఈ రియల్ లైన్ మీద ఎనీ పాయింట్ ఎక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా వాల్యూస్ ఉన్నాయి, ఇట్లా రైట్ సైడ్ ఇంకా వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ కి ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా అది కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో మనల్ని ప్రూఫ్ చేయమంటుండు. ఓకే, చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ ఇచ్చింది కాబట్టి చూడండి, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కావచ్చు, 2 కంటే తక్కువ కావచ్చు. అప్పుడు మనం ఈ ఫంక్షన్ ఉపయోగించుకోవాలి. అంటే 2 కావచ్చు, 2 కంటే తక్కువ కాబట్టి 2 కూడా. ఆ ఫంక్షన్ ఏంటిది? 2x + 3 అంటే ఈ ఏరియాలో ఉన్న ప్రతి పాయింట్ కి ఫంక్షన్ ఏంటంటే 2x + 3 ఈ ఏరియాలో మనం. ఓకే, 2x > 2 అంటే 2 కంటే ఎక్కువ ఉంటే చూడండి, ఇక్కడ ఏ ఫంక్షన్ ఉపయోగించాలి మనము? 2 కంటే ఎక్కువ ఉంటే 2x - 3 అనే ఫంక్షన్ ని ఉపయోగించుకోవాలి. క్లియర్? చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్ కి బార్డర్ ఏంటిది? 2 దగ్గర కూడా మనకు కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ విధంగా ఇట్లా ఫంక్షన్ గీసినట్లయితే ఇదే ఫంక్షన్ ఇట్లా 2 దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఈ విధంగా ఒక ఫంక్షన్ ఉంది. ఈ 2 ఫంక్షన్స్ అనేది 2 దగ్గర కంటిన్యూ అవుతుందా, లేదంటే ఈ విధంగా అంటే ఈ ఫంక్షన్ అనేది అన్ని పాయింట్స్ దగ్గర కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇక్కడ ఇట్లా డిస్కంటిన్యూ అవుతుందా? చూడండి, ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఇలా ఫంక్షన్ గీసినాగా అంటే 6 దగ్గర డిస్కంటిన్యూ అవుతుందా, లేదంటే 5 దగ్గర డిస్కంటిన్యూ అవుతుందా? ఒకవేళ 2 ఫంక్షన్స్ కలిసి 2 దగ్గర కంటిన్యూ అవుతుందా లేదా డిస్కంటిన్యూ అవుతుందా? ఎన్నో క్వశ్చన్స్ అన్నమాట. సేమ్ అంటే ఈ క్వశ్చన్ ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, దీన్ని మనం ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు మెయిన్ ఈ ఇంటర్వెల్స్ అంటాం. ఎక్స్ వాల్యూస్ ఇంటర్వెల్స్. చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్ కి 2 అనేది బార్డర్ కాబట్టి x = 2. ఓకే, ఈ ఏరియాలో ఉన్న పాయింట్స్ ఏ పాయింట్ తీసుకున్నా దాన్ని ఏమనుకోవచ్చు మనము? x < 2 అంటే 2 కంటే తక్కువ ఉంటాయిగా ఈ ఏరియాలో మనము ఏ పాయింట్ తీసుకున్నాం. ఓకే, చూడండి, ఇక్కడ 2 తర్వాత ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా x < 2 ఉంటుంది దాని వాల్యూ. ఓకే, ఈ ఇంటర్వెల్స్ ఇక్కడ ఇలాంటి ఇంటర్వెల్స్ కి ఈ 2 ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ లో మనం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి వాటికి మనం ఫంక్షన్ డిఫైన్ అవుతుంది, ఆల్రెడీ డిఫైన్ అవుతుంది అని చెప్పిండు. ఓకే, మళ్ళీ మనం డిఫైన్ ఏ వాల్యూస్ దగ్గర కనుక్కుంటాం. తర్వాత లిమిట్ ఎగ్జిట్ అవుతుందో లేదో చూసి అప్పుడు కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేద్దాం. ఓకే,
క్లియర్? ఇది ఎందుకు గీసిన అంటే మీకు జియోమెట్రికల్ గా ఒక ఫీలింగ్ అనేది వస్తుంది కాబట్టి కంటిన్యూటీ అంటే ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఓవరాల్ గా అంటే వాళ్ళు సంథింగ్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఇలా ఒక 1 అనేది ఇచ్చుంటే 1 దగ్గర మనం కంటిన్యూ అవుతుందో లేదో చెక్ చేస్తాం, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కనుక్కోండి. ఓకే, అటు లేదు కాబట్టి ఓవరాల్ గా ఫంక్షన్ అనేది చెక్ చేయాలి. క్లియర్? ఇంకో పాయింట్ ఏంటంటే చూడండి, అంటే క్వశ్చన్స్ మన ప్రాబ్లం చేసేటప్పుడు వస్తుంది. ఈ ఏరియాలో ఏ పాయింట్ అని తీసుకోవచ్చు అంటే 2 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 2 దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఈ ఏరియాలో ఏ పాయింట్ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎనీ పాయింట్. ఆ పాయింట్ మనం ఏమనుకుందాం అంటే సి అనుకుందాం, సి అని అనుకుందాం. ఈ సి అనేది దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే సి లెస్ దెన్ 2 ఉంటుంది, అంటే 2 కంటే తక్కువ ఉంటుంది సి. ఈ ఏరియాలో ఏదైనా ఒక పాయింట్ తీసుకుందాం, అంతేగా ఏదైనా ఒక పాయింట్ దగ్గర కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో ప్రూవ్ చేయాలి. ఓకే, మీరు చూసేవాళ్ళు వీడియో లెంత్ అవుతుంది అనుకుంటారేమో, వీడియో లెంత్ అయినప్పుడల్లా నాకు టెన్షన్ ఉంటుంది, చూడరా అని. ఓకే, నేను కాన్సెప్ట్ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నా. ఓకే, 2 కా నుంచి అటువైపు అంటే 2.1 కావచ్చు, 2.2 కావచ్చు, అంటే 2 కా నుంచి ఇక్కడ రైట్ సైడ్ ఈ ఏరియాలో మనం ఏ పాయింట్ తీసుకున్నా ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకుంటే దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఆ పాయింట్ మనం సి అనుకుందాం, సి గ్రేటర్ దాన్ 2 ఉంటుంది, అంటే 2 కంటే పెద్దది ఉంటుంది. సి అని ఎందుకు తీసుకున్నా, మీరు డి తీసుకోవచ్చు, లాంటి ఏమైనా ఒక పాయింట్ తీసుకోండి, ఈ అని తీసుకోవచ్చు, ఏబిసిడిలో ఎన్ని లెటర్ తీసుకోవచ్చు, కాకపోతే నేను సి అనేది తీసుకున్నా. ఓకే, ఈ పాయింట్స్ ఇప్పుడు దాకా నేను మాట్లాడిన పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ ఉపయోగించుకొని మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ సొల్యూషన్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చింది ఇక్కడ ఫంక్షన్ 2x + 3 ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, అంటే 2 కంటే తక్కువ 2 కావచ్చు, అప్పుడు మనం ఈ ఫంక్షన్ ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ ఏంటిది ఎక్స్ - 3 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2. ఓకే, ఇదేగా ఫంక్షన్ ఇచ్చింది. ఈ కండిషన్స్, ఈ ఇంటర్వెల్స్, ఈ 3 కండిషన్స్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర మనం కంటిన్యూ అవుతుందో లేదో ప్రూవ్ చేయాలి. ఎప్పుడైనా చూడండి బార్డర్స్ ఉంటాయిగా, ఆ బార్డర్స్ దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూవ్ చేద్దాం. ఓకే, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూవ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 2 ఏమొస్తుంది వాల్యూ, ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ ఈక్వల్ టు అంటే ఏ ఫంక్షన్ రా 2x + 3 అనే ఫంక్షన్ ఉపయోగించుకోవాలి. 2x + 3 ఎక్స్ ప్లస్ 2 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2 × 2 + 3. ఇక్కడ ఏమొస్తుంది 2 × 2 అంటే 4 + 3 7. therefore f of 2 ఈక్వల్ టు 7 వచ్చిందిరా, అంటే ఫంక్షన్ అనేది 7 దగ్గర డిఫైన్ అయిందిరా. ఓకే, క్లియర్? ఇప్పుడు ఫంక్షన్ లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో ప్రూవ్ చేయాలి. 2 దగ్గర లిమిట్ కనుక్కోవాలా. చూడండి ఇక్కడ 2 కి లెఫ్ట్ లిమిట్, 2 కి రైట్ లిమిట్ కనుక్కుందాం. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు లెఫ్ట్ లిమిట్ కాబట్టి మైనస్ రాస్తున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 కంటే తక్కువ రా. లెఫ్ట్ లిమిట్ అంటే ఏంటిది 2 కంటే తక్కువ ఉంటుంది. అప్పుడు 2 కంటే తక్కువ అంటే ఏ ఫంక్షన్ ని తీసుకోవాలి మనము 2x + 3. చూడండి ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2x + 3. ఎక్స్ ప్లస్ లో మనం లిమిట్ ఇచ్చేసినట్లయితే 2 × 2 + 3 ఏమొస్తుంది ఇక్కడ 2 × 2 అంటే 4 3 7 వస్తుంది. ఓకే, లెఫ్ట్ లిమిట్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏంటిది రైట్ లిమిట్ రా, RHL. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు ప్లస్ ఇక్కడ 2 పైన ప్లస్ పెట్టాలి. ఓకే, రైట్ లిమిట్ కి 2 అనే వాల్యూకి 2 కంటే పెద్దగా ఉంటుందిగా, 2 కంటే పెద్దదంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలా 2x - 3 అనే ఫంక్షన్ తీసుకోవాలా. కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ప్లస్ 2x - 3. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే 2 × 2 - 3 ఏమొస్తుంది ఇక్కడ 1 వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ లెఫ్ట్ లిమిట్ 7 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది, కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు కాబట్టి
లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, నాట్ ఈక్వల్ కాబట్టి దేర్ ఫోర్ అని పెట్టి చూడండి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ అయితే ఏంటిది, ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూ కాదు, అంటే లిమిట్ ఎగ్జిట్ కాదు. లిమిట్ ఎగ్జిట్ కాలేదంటే ఏంటిది, కంటిన్యూటీ కాదు. కాబట్టి దేర్ ఫోర్ అని పెట్టి ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూయస్, డిస్కంటిన్యూయస్ ఎట్ ఏ వాల్యూ దగ్గర, x ఈక్వల్ టు 2 దగ్గర అనేది కంటిన్యూ కాల. ఓకే, x ఈక్వల్ టు 2 దగ్గర కంటిన్యూ కాల, 2 దగ్గర కంటిన్యూ కాల. నెక్స్ట్ 2 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ కాడ కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేద్దాం. తుడిపేస్తున్నా, ఇది మీకు అర్థం కావడం కోసం రాసిన, మీరు రాసుకున్నది అయితే రఫ్గా రాసుకోండి. చూడండి ఇక్కడ, లెట్ సి బి ఆన్ ద పాయింట్ ఇన్ ద రియల్ లైన్. రియల్ లైన్, దెన్ ఫస్ట్ ఇది కండిషన్ ఏంటిది, సి లెస్ దెన్ 2. సెకండ్ కండిషన్ ఏంటిది, సి గ్రేటర్ దెన్ 2. ఇదేగా మనం చెప్పుకుంది. ఈ విధంగా ఉన్నప్పుడు 2 కంటే తక్కువ ఉంటే ఈ ఏరియాలో ఉన్న ఫంక్షన్, ఈ ఏరియాలో ఉన్న ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ని మనం సి అనుకుందాం. అంటే ఆ పాయింట్ని, ఆ పాయింట్ వాల్యూ ఎంత ఉంటుంది, సి గ్రేటర్ దెన్ 2 ఉంటుంది. 2 కావచ్చు, 2 కంటే అంటే 2 కంటే తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే ఈ ఏరియాలో ఒక పాయింట్ని, ఆ పాయింట్ని సి అనుకుంటే దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే సి లెస్ దెన్ 2 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఒక పాయింట్ దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలా, ఈ ఏరియాలో ఒక దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలా. ఓకే, చూడండి, ముందు మనం ఇది తీసుకుందాం. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దెన్ 2, 2 దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేద్దాం. అంటే సి అనే పాయింట్ కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ సి ఏమొస్తుంది ఇక్కడ మనకు, సి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 2 కంటే తక్కువ ఉంది. 2 కంటే తక్కువ అంటే ఏ ఫంక్షన్ రా, 2x + 3, 2x + 3, 2c + 3 వస్తుంది. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 2c + 3 వచ్చిందిరా. అంటే సి అనే పాయింట్ కాడ ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. ఆ డిఫైన్ అయిన వాల్యూ 2c + 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం లిమిట్, అంటే సి కాడ లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో ప్రూఫ్ చేద్దాం. లిమిట్ x టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ సి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ ఫంక్షన్ తీసుకోవాలి, సి అనే వాల్యూ ఏంటిది, 2 కంటే తక్కువగా. చూడండి ఇక్కడ 2 కంటే తక్కువ అంటే 2x + 3. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే 2c + 3. చూడండి, ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ ఒకటే, లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ ఒకటే. కాబట్టి రాయండి, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఏ. ఏంటిది ఇది, కంటిన్యూటీలో థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్ ని సాటిస్ఫాక్షన్ చేస్తుంది. కాబట్టి ఓవరాల్ గా మనకు ఫంక్షన్ అనేది ఏ వాల్యూస్ దగ్గర, సి గ్రేటర్ దెన్ సి లెస్ దెన్ 2 కాడ కంటిన్యూ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దెన్ 2. అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే సి, ఎక్స్ వాల్యూ సి ఎంత ఉంటుంది అంటే 2 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, ఏదైనా నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ దగ్గర కంటిన్యూ అవుతుంది. అంటే ఓవరాల్ గా ఈ ఏరియాలో మనకు ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది రా, 2 దగ్గర డిస్కంటిన్యూ అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటిది, రియల్ లైన్ లో ఈ ఏరియాలో అంటే 2 కి రైట్ సైడ్ ఏరియాలో కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలి. ఓకే, 2 దగ్గర ఏమో డిస్కంటిన్యూ అయింది, 2 కి తక్కువ ఉంటేనేమో కంటిన్యూ అయింది, 2 కి ఎక్కువ ఉంటే ఇప్పుడు మనం ప్రూఫ్ చేద్దాం కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో. ఓకే, మీకు ఒక డౌట్ రావాలి అక్కడ,
2కేమో మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఉపయోగించినాం. ఇక్కడేమో డైరెక్ట్ లిమిటే సబ్స్టిట్యూషన్ చేసినాం. ఎందుకు అలా? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి ఉండాలి. ఓకే, చూడండి ఇక్కడనే చెప్తాం ఆన్సరు. ఆల్రెడీ నేను ఇది 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకవేళ ఇవ్వడం చూడలేనట్లయితే చూడండి. ఇది 2. ఇప్పుడు C<2 తీసుకుంటే దీని వాల్యూ ఎక్కడ ఉంటుందిరా? ఇక్కడ, అంటే ఈ ఏరియాలో 2కి తక్కువ ఉన్న ఏరియాలో ఏ పాయింట్ అని తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవచ్చుగా. సపోజ్ ఇక్కడ అనుకోండి, C అనే పాయింట్ నేను ఇక్కడ తీసుకున్నా. చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్ ఏంటిదిరా మనకు? f(x = 2x + 3). ఈ ఫంక్షన్ 2x + 3. ఓకే, ఇదేగా ఈ ఫంక్షన్. C అనే పాయింట్ నేను ఇక్కడ తీసుకున్నా. ఈ ఏరియాలో ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ Cకి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్కి ఏ ఫంక్షన్ ఉపయోగిస్తాం రా మనం? ఇదే ఫంక్షన్ వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ C వాల్యూ మనము లెఫ్ట్ సైడ్ తీసుకున్న ఈ ఏరియా, అంటే ఈ ఏరియా వరకు, Cకి రైట్ సైడ్ తీసుకున్న, కొంచెం C పక్కన రైట్ సైడ్ తీసుకున్న ఇదే ఫంక్షన్ని రాసుకోవాలి. అందుకు మనము లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కాన్సెప్ట్ ఉపయోగించాలి. డైరెక్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి రైట్ హ్యాండ్ లిమిట్కి ఒకే ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ ఫంక్షన్లో డైరెక్ట్ లిమిట్ మనం సబ్స్టిట్యూషన్ చేసాం. 2కి అలా కాదు. చూడండి, ఇక్కడ 2కి కొంచెం లెఫ్ట్కి వస్తేనేమో ఈ ఫంక్షన్ వస్తుందిరా, ఏంటిది? 2x + 3 వస్తుంది. 2కి కొంచెం రైట్ సైడ్ వస్తేనేమో 2x - 3 అనే ఫంక్షన్ వస్తుంది. అంటే 2 ఫంక్షన్స్ వస్తాయి కాబట్టి వేరు ఫంక్షన్స్. అందుకు దీనికి 2కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కాన్సెప్ట్ ఉపయోగించడం. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కాన్సెప్ట్ ఎప్పుడు ఉపయోగించాలంటే, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి రైట్ హ్యాండ్ లిమిట్కి ఈక్వల్ ఫంక్షన్ వస్తేనేమో, అంటే ఒకే ఫంక్షన్ వస్తేనేమో ఉపయోగించాం. 2 ఫంక్షన్స్ వస్తేనేమో వేరు ఫంక్షన్స్ వస్తేనేమో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కాన్సెప్ట్ని ఉపయోగించాలి. ఓకే, అందుకు మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఉపయోగించినాం. ఓకే, వేరు ఫంక్షన్స్ వచ్చినాయి కాబట్టి. ఇక్కడ ఏంటి? నువ్వు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి రైట్ హ్యాండ్ లిమిట్కి సేమ్ ఫంక్షన్, అదే ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్ మనం లిమిట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం, అంటే సబ్స్టిట్యూషన్ చేసినాం. ఓకే, నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటిది? అంటే ఫస్ట్ కండిషన్ని, అంటే C<2ని కంటిన్యూ అవుతుంది. ఇంకా మనకు మిగిలింది ఏంటి? సెకండ్ కండిషన్, x = C>2. ఇప్పుడు చూడరా, దీన్ని చూసి చెప్పండి ఒకసారి. దీనికి మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలా, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి, లేదంటే డైరెక్ట్ లిమిట్ అప్లై చేయాలా? చూడండి, డైరెక్ట్ మనం లిమిట్ అప్లై చేయొచ్చు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి రైట్ హ్యాండ్ లిమిట్కి సేమ్ ఇదే ఫంక్షన్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఏదైనా C అని ఇక్కడ నేను పాయింట్ తీసుకున్నా. Cకి ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకున్నా ఇదే ఫంక్షన్, Cకి ఇట్లా రైట్ సైడ్ తీసుకున్నా ఇదే ఫంక్షన్ కాబట్టి మనం డైరెక్ట్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు f(c) ఏమొస్తుంది? ఇక్కడ f(c) C వాల్యూ ఏంటిదిరా? 2 కంటే ఎక్కువ ఉంటుంది. 2 కంటే ఎక్కువ ఉంటే ఫంక్షన్ 2x + 3 -3, 2x - 3 x స్పేస్లో C - 3, అంటే ఫంక్షన్ అనేది డిఫైన్ అయిందిరా. f(c) ఏమొచ్చింది? 2c - 3, అంటే 2c - 3 కాడ ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. ఓకే, క్లియర్ ఎంతవరకు? నెక్స్ట్ మనం లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో ప్రూవ్ చేద్దాం. లిమిట్ x → C f(x), లిమిట్ x → C f(x) అంటే ఏంటిదిరా? ముందు C వాల్యూ ఏంటిది? C అంటే 2 కంటే ఎక్కువ కాబట్టి 2x - 3, 2x - 3. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే దట్ ఈక్వల్ టు 2c - 3. చూడండి, ఇక్కడ లిమిట్ వాల్యూ ఒకటే, ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ ఒకటే కాబట్టి దేర్ఫోర్ అని పెట్టి f(a) = లిమిట్ x → a f(x). ఇదేంటిదిరా? ఇది కంటిన్యూటీలో థర్డ్ కండిషన్. ఈ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేసింది ఇది. అంటే ఈ వాల్యూ అనేది C అనే వాల్యూ ఈ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఓవరాల్ గా ఫంక్షన్ అనేది కంటిన్యూస్. ఫంక్షన్ కంటిన్యూస్ ఎప్పుడు x = C>2. x అనేది C, ఆ C ఎట్లా ఉంటుంది? 2 కంటే
ఎక్కువ ఉంటుంది. ఆ వాల్యూస్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ. ఓకే, చూడండి ఇక్కడ జామెట్రీలోకి వచ్చినట్లయితే ఈ ఏరియా మొత్తం ఫంక్షన్ కంటిన్యూ, ఈ ఏరియా మొత్తం ఫంక్షన్ కంటిన్యూ, 2 దగ్గర డిస్కంటిన్యూ అయింది. ఓకే, ఇది 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.